వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ చెన్నై సాంబార్ ఎలా చేయాలో చూద్దామండి. చెన్నైలో లాగా కాదండి, చెన్నైలోనే మనం ఉన్నాము. మా చిన్నమ్మ ఇంటికి వచ్చాను, చెన్నైలోనే ఉన్నాము. చెన్నైలో అచ్చిలాగా ఉంటుందండి, రెస్టారెంట్లోనేంటి ఇళ్ళలోనేంటి ఇలాగ చేసుకుంటున్నారు. దానికి కావాల్సినవి ఒక చిన్న గ్లాసులు, ఒక పావు కిలో అంతా పప్పు ఉడకబెట్టుకున్నానండి, కందిపప్పు కుక్కర్లోను. అలాగే దానికి కావాల్సినవి ఒక సొరకాయ కట్ చేసుకున్నాను, ఒక క్యారెట్ కట్ చేసుకున్నాను. ఇది రాడిష్ అంటారండి. ముల్లంగి దుంపలు 2 కట్ చేసుకున్నానండి. 2 బెండకాయలు, మునక్కాయలు, అలాగే వంకాయలు ఒక 3, ఇవి కూడా కట్ చేసుకుందాం. అలాగే ఒక ఆనియన్ పెద్ద కట్ చేసుకున్నాను, ఒక పెద్ద టమాటా, ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నామండి. ముందుగా అమ్మమ్మ చేతి వంట అని నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలండి, షేర్ చేయాలి. మీరు ఇప్పుడు వారికి కింద బెల్ ఐకాన్ నొక్కండి, నా వీడియోస్ వస్తాయి. వీడియోకి వెళ్దామండి. చెన్నై సాంబార్ ఏ విధంగా చేయాలో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఈ పెద్ద గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ మీద. దీనితో ఒక 4 గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి. సాంబార్ కొంచెం ఎక్కువ క్వాలిటీ చేస్తాం కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, మిర్చి, ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి ఒక 8 కట్ చేసి పెట్టిన చీర వేసుకున్నాను. సొరకాయ ముక్కలు, మునక్కాడలు, బెండకాయలు, రాడిష్ ముక్కలు, క్యారెట్, ఇవన్నీ కూరగాయలు మొత్తం దీనిలో వేసేసుకున్నామండి. ఇవన్నీ మంచిగా కలుపుకున్నామండి. ముక్కలన్నీ మంచిగా కలుపుకున్నాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న 3 వంకాయలండి, టమాటా ముక్కలు, కూరగాయలన్నీ దీనిలో వేసేసుకున్నామండి. వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకున్నామండి. చూద్దామండి. కూరగాయలన్నీ చక్కగా మగ్గుతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పసుపు కలుపుకున్నామండి బాగా. కూరగాయలు సగం వరకు మగ్గితే సరిపోతాయండి, మొత్తం ఏమి ఉడికిపోకలేదు సాంబార్లో కనుక. ఇట్లా కలుపుకున్నాం. కారం అండి ఒక 2 టీ స్పూన్లంత కారం వేసాను. సరిపడ ఉప్పు, కళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఎంత వాడతాం వేసుకోవచ్చండి. టేస్ట్ సరిపడా వేసుకున్నాం. కలుపుకున్నాం. ఉడకడానికి 1 గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నానండి. మొక్కలు సగం ఉడికే వరకు కాస్త కొంచెం నీళ్ళు వేసుకుని మళ్ళా మూత పెట్టుకున్నాం. ఈ కూరగాయ ముక్కలన్నీ ఆ సగం వరకు ఉడికిపోయి ఇప్పుడు దీనిలో మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసుకుంటున్నాము. కందిపప్పు మొత్తం వేసేసుకుని కలుపుకున్నాను బాగా.
విధంగా మొత్తం కలిపేసుకున్నాం. చింతపండు రసం తీసి పెట్టుకున్నామండి గిన్నె నిండా. ఎక్కువ చింతపండు పడుతుంది, అందుకని చింతపండు రసం తీసి పెట్టుకున్నాం. వేసుకుని కలుపుకున్నామండి. ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాండి. ఎంత సాంబార్ కావాలో అంత ఎక్కువ వేసుకోవచ్చు. మూత పెడదాం. సాంబార్ మసాలా వరకు మూత పెడతాం. కొంచెం ఇలా సైడ్కి మూత ఇలా ఉంచి పొంగకుండా ఉంటుంది. దీనిలోకి సాంబార్ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఈ పొడులు కూడా 4 కూడా దీనిలో వేసేసుకుంటున్నానండి. మనం ఏం మిక్సీ పట్టుకుని అవసరం లేదు, పొడులన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాం కనుక ఈ పొడులు కూడా అన్నీ వేసేసుకుని ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాం. దీని మసలేటప్పుడు అండి కొత్తిమీర, కొంచెం మునగాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోమండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సాంబారు ఈ విధంగా చేసుకోండి. చూడండి, ఇంకా 1 నిమిషం మూత పెడదాం, అయిపోతుంది. అయిపోయిందండి సాంబారు. ఎంతో టేస్టీగా చెన్నై సాంబార్ అచ్చు ఈ విధంగానే మనం చెన్నైలో చేస్తున్నాము. ఇదేనండి, ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేద్దాం. గుమ్మగుమ్మలాడే చెన్నై సాంబార్ ఈ విధంగా చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది, రుచి చాలా బాగుంటుందండి. మనం చెన్నైలోనే ఉండి చేసాము, చెన్నైలో లాగా కాదు, ఈ విధంగా చేస్తుండే ఎంత అద్భుతమైన రుచి ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.